మన యొక్క వాక్య ధ్యానం కొరకై యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. తగిన విధంగా మిమ్మల్ని ఆరాధించగలిగామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యము దగ్గరికి మేము వచ్చి ఉండగా ప్రభువా, మీరే మమ్మల్ని కనికరించండి, మాతో మాట్లాడండి. చదవబడిన వాక్య భాగమును మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. నిలవబడిన నన్ను మరుగు చేసి మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్న ఈ మాట మనకు బాగా పరిచయమైనటువంటి మాట. చాలాసార్లు ఆరాధనలో స్తుతులు చెల్లించేటప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క సందర్భం మనకు తెలుసు. 38వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే మనకు బాగా పరిచయమైనటువంటి ఒక రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు. ఆయనకు మరి నువ్వు మరణమవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు ఆయనకు ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు ఆయన తన ముఖమును గోడవైపుకు త్రిప్పుకొని ప్రార్థన చేసినాడు దేవునికి. ఆయన యొక్క ప్రార్థన కూడా చాలా శ్రేష్టమైంది. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థన చేసినాడు. దేవుని దగ్గర మరి ఆ విధమైన ప్రార్థన చేయాలంటే ధైర్యం కావాలి. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, ఈ మాటలు చెప్పాలంటే మన వల్ల కాదు. మీరు చెప్పగలరేమో, నా వల్ల అయితే కాదు. యథార్థ హృదయం అనేది లేదు. చాలాసార్లు సత్యముతో అనుసరించడం అనేది కూడా లేదు. కానీ హిజ్కియా రాజుగా ఉంటూ ఆ మాటలు చెప్పగలిగాడు. దేవుడు కూడా ఆయనను కనికరించినాడు. కనికరం చూపించి వెంటనే మళ్ళీ ప్రవక్తను పంపించి ఆయనకిచ్చిన వర్తమానం ఏంటంటే, ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. ఇంకొక 15 సంవత్సరముల ఆయుష్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ సందర్భంలో మరి 9వ వచనంలో మనం చూస్తే, యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది ఒక కీర్తన రచించాడు ఆయన. ఆ కీర్తనలో ఉన్న ఒక వచనం, ఒక చరణమే ఈ మాట, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని. సజీవులుగా ఉన్నటువంటి వారే నిన్ను స్తుతించగలరు. నేను చనిపోతే పాతాళంలో నుంచి నేను నిన్ను స్తుతించలేను కదా అన్నటువంటి మాటలు అక్కడ మనం చూస్తాం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు అని మనం చదువుతా ఉన్నాం. కాబట్టి సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ చేరి వచ్చి ఉన్న మనం కూడా ఈ మాట ఈ దినం చెప్పడానికి మనకు అర్హత ఉంది. ఎందుకు? ఇంకా సజీవుల లెక్కలో ఉన్నా. నేను సజీవుడనై, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. నా యొక్క అంశం ఏంటంటే, దేవుడు ఎందుకు మనల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు? లేక దేవుడు మనల్ని ఎందుకు ఇంకా చావుకు అప్పగించలేదు? ఎందుకు బ్రతకనిస్తూ ఉన్నాడు? ఎందుకు భూమి మీద ఇంకా బ్రతికున్నాం మనం? ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, ఆరోగ్యాలతో నిమిత్తం లేకుండా చనిపోతూ ఉన్నారు.
ఎంతోమందిని చూస్తూ ఉన్నాం మనం. ఈ గత దినాల్లో కరోనా వలన చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఎందుకు దేవుడు నిన్ను నన్ను ఇంకా సజీవులుగా ఉంచాడు? ఎందుకు ఈ భూమి మీద మనం ఇంకా బ్రతికి ఉన్నాం? ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నామా? ఎప్పుడైనా దేవుణ్ణి ప్రశ్నించినామా? ప్రభువా, నా ముందే ఇదిగో ఇంతమంది చనిపోతూ ఉన్నారు నాయన, నన్నెందుకు పెట్టావు ఇంకా భూమి మీద? అడుగుతూ ఉన్నామా? దేవుణ్ణి ఎప్పుడైనా అడిగామా మనం? ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. చనిపోయినప్పుడు మనలో కలగవలసిన ప్రశ్న ఇదే. నేను నిన్ననే అనుకుంటాను, లేకపోతే ఈ మధ్య కాలంలో మాట్లాడేటప్పుడు యోనా గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నా. యోనా మరి దేవుని సన్నిధిలో నుంచి పారిపోయేటప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ యొక్క ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తే అందరూ వారి దేవతలకు ప్రార్థిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ వారికి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఎవరిని బట్టి ఈ కీడు సంభవించింది, ఎవరిని బట్టి వచ్చింది ఇది అనే ఆలోచన చాలా శ్రేష్టమైంది. తుఫానులు రావడం సహజం, అలాంటివన్నీ సంభవిస్తాయి. కానీ ఇది ఎందుకు వచ్చిందా అని అనుకునేదానికంటే ఎవరి వలన వచ్చింది, ఇది ఒక విశ్వాసికి చాలా అవసరం. తనను తాను పరీక్షించుకోవాలి. ప్రతిదీ తన జీవితంలో ఏది సంభవించినా ఇది ఎందుకు నా జీవితంలో సంభవించింది ప్రభువా అని మనం ప్రశ్నించుకోగలిగితే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఎందుకు నేను ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాను, నేను ఇంకా బ్రతికి ఉన్నాను? ఊరికే కాదు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచింది. ఏదో డబ్బు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, ఇంకా దినదినము పాపాలు ఎక్కువ చేయడానికి కాదు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచింది. ఎందుకు ఉంచాడు మరి? ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉన్నామా? ఒక దినమున లేవగానే దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నాం, మంచిదే. ప్రభువా, మరి ఒక నూతన దినం నాకు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం అని. నేను చాలాసార్లు నా ప్రార్థనలో నేను అడిగేది ఒకటే, అవును, ఎందుకు ఇంకా నన్ను సజీవుల లెక్కలో పెట్టావు? నా పట్ల నీ యొక్క ఉద్దేశం ఏంటి? నేనేమి చేయాలి? నేను అడుగుతాను. కుటుంబ ప్రార్థనలో కూడా నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ప్రభువా మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచావు? ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులముగా మనకి ప్రశ్న అవసరం. ప్రశ్నకు ఉత్తరం సంపాదించుకోవాలి, మంచిదే. సజీవ లెక్కలో ఉన్నాం ప్రభువా, ఎందుకు నాయన అంటే మరి ఉత్తరం ఇస్తూ ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పని అప్పగించాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దేవుడు అప్పగించాడు. సంఘములో అవయవాలుగా దేవుడు ఉంచాడు. ఒక విశ్వాసి ప్రభువును నమ్ముకున్న తర్వాత ఊరికే ఉండడానికి వీల్లేదు. అతను తన యొక్క జీవితంలో దేవునితో సహవాసం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి, దేవుని మహిమపరచాలి, దేవుని సేవించాలి. అంతేకాదు అనేకులకు దేవుని గురించిన సంగతులు చెప్పాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. తన యొక్క మహిమ కొరకే దేవుడు మనల్ని సృజించుకున్నాడు. తన మహిమ కొరకే మనల్ని దినదినము సజీవుల లెక్కలో ఉంచుతూ ఉన్నాడు. మన గొప్పతనం కోసం కాదు, మన ఆస్తులు పెంచుకోవడానికి కాదు, మన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి కాదు. ఆయన యొక్క మహిమ కొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. మరి దేవుని యొక్క గ్రంథంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఎందుకు సజీవ లెక్కలో దేవుడు వారిని ఉంచాడు? ఎంతోమంది చనిపోయారు, కానీ వారిని మాత్రం దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. కారణం ఏంటి? ఎందుకు వారిని సజీవ లెక్కలో ఉంచాడు? ఆ మాటలు మనము మాట్లాడుకునేటప్పుడు మనల్ని ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ దేవుడు మనల్ని కూడా ఆ ఉద్దేశంతోనే ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉంచాడేమో అని. మొట్టమొదటిగా చూస్తే చూడండి, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. ఇక్కడ మనకు తెలిసిన సందర్భమే. యెహోషువను గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత అని యెహోవా నూను కుమారుడైన
మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. యెహోషువతో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఏమని? నా సేవకుడైన మోషే మృతి పొందెను. సేవకుడైనటువంటి మోషే చనిపోయాడు. దానికంటే ముందే మనం చూస్తే వారు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మరి 6 లక్షల కాల్బలం బయలుదేరింది అని మనం చదువుతాం. అంటే మరి కేవలము నడవగలిగిన వారే 6 లక్షల మంది ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు, వయసు మళ్ళిన వారు, వీరందరినీ చేర్చుకుంటే దాదాపుగా 18-20 లక్షల మంది ఉన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైనప్పుడు మధ్యలో పెరుగుతూ ఉంది కదా, ఇంకా పుట్టేవారు ఉంటారు, చచ్చేవారు ఉంటారు మధ్యలో. కానీ ఆ ప్రారంభంలో ఎంతమంది అయితే బయలుదేరినారో వారిలో అక్కడికి చేరిన వారు ఎంతమంది? 2 మాత్రమే. యెహోషువ, కాలేబులు మాత్రమే కనాను దేశాన్ని చేరగలిగారు. మధ్యలో వచ్చిన సంతానం ఉంది, వారు చేరగలిగారు. కానీ ప్రారంభంలో ఉన్నటువంటి వారు 2 మాత్రమే చేరగలిగారు. అంటే మధ్యలో ఎంతోమంది రాలిపోయారు. ఎవరి కన్నుల ఎదుట? యెహోషువ కన్నుల ఎదుట అనేకులు చనిపోయారు. తన నాయకుడైనటువంటి మోషే కూడా చనిపోయాడు. కానీ మిగిలింది ఎవరు? ఇప్పుడు యెహోషువ మిగిలి ఉన్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి, ఇంకా నువ్వు లేయాలి నాయన, నీకు ఒక పని ఉంది, నీకు అప్పగించబడిన పని ఉంది. ఇదిగో మోషే మిగిల్చినటువంటి సేవను చేయాలి. ఈనాడు మిగిలిన సేవ ఎంతో ఉంది. మన పితరులు, మన ముందున్నటువంటి వారు మిగిల్చిపోయిన సేవ ఎంతో ఉంది. ఆ సేవ చేయడానికి నిన్ను నన్ను దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు. కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదు. మరి దేవుని యొక్క పిల్లలను దేవుని సన్నిధానానికి నడిపించాలి. దేవుని పిల్లలను మరి అనేకులను దేవుని వైపుకు త్రిప్పడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే ఇంకా మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి సేవించడం అనే విషయంలో చాలా వరకు మనకు తెలిసింది ఏంటంటే, సేవకులు అనబడిన వారు మాత్రమే సేవ చేస్తారు అని. సేవ చేయడం అంటే ఏంటి అసలు? ఒక్కొక్కరికి ఏ పని అయితే ఏర్పాటు చేయబడిందో ఆ పని చేయడమే. దేవుడు ఒక్కొక్కరికి ఒక సేవ అప్పగించాడు, ఒక పరిచర్య అప్పగించాడు. నేను చాలాసార్లు జ్ఞాపకం చేసేది ఏంటంటే, సంఘములో చేర్చబడినటువంటి వారు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసమందు సాక్ష్యం ఇచ్చిన వారు సంఘములో చేర్చబడతా ఉన్నారు. ఆ చేర్చబడిన వారు యేసు ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నారు. ప్రతి అవయవానికి పని ఉంది. పని లేని అవయవం ఏది లేదు. ప్రతి అవయవానికి పని ఉంది. కానీ నువ్వు నేను ఏ అవయవమై ఉన్నామో మొదట తెలుసుకోవాలి. నేను ఏ అవయవం కాదు అంటే మంచిదే, ఇంకెవరం ఏం చేయలేము దానికి. కానీ మనం ఏ అవయవమై ఉన్నామో ఆ పని మనం చేయాలి. దేవుడు ఏ అవయవంగా నిన్ను పెట్టాడు సంఘంలో, ఏ పని నువ్వు చేస్తూ ఉన్నావు, ఏ పని నేను చేస్తూ ఉన్నాను. ఆయన సేవ చేయడానికి, ఆయన సేవకులనుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత మటుకు దేవుని సేవ మనం చేస్తూ ఉన్నాం? మనకున్నటువంటి భారం ఏంటి మనకున్న భారం? ఎన్నో దినముల నుంచి వద్దు, ఈ యొక్క వారం చూద్దాం. సోమవారం నుంచి శనివారం వరకు మనం దేవుని కొరకు చేసిన సేవ ఏంటి? సంఘములో ఒక అవయవముగా ఉంటూ సంఘము కొరకు నీవు చేసిన పని ఏంటి? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పెడచెవిన పెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుడు కనికరము కలిగిన వాడే, కానీ ఒక దినం ఆయన ఉగ్రుడైతే ఎవ్వరము తట్టుకోలేము. చాలా సులభంగా తీసుకుంటూ ఉన్నాం ఆయన మాటలు. దేవుడు ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా లెక్క చేయడం లేదు. ఏం తొందర లేదు. దినములు దగ్గరలోనే ఉన్నాయి. ఆయన యొక్క శిక్షకు మనం గురిగా పోతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అంత కఠినమైన వాడు. తన యొక్క ఆజ్ఞల విషయంలో ఆయన ఏమాత్రము సర్దుబాటు చేసుకునేవాడు కాదు. ఆయన ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలు? అవి నెరవేర్చడానికి ఇచ్చాడు. అవి నెరవేర్చినప్పుడు ఎందుకు ఆయన పిల్లలమని మనం చెప్పుకోవాలి? ఆయన సేవకు పనికి రానప్పుడు ఆయన సేవకులమని ఎందుకు చెప్పుకోవాలి? ఆయన పిల్లలముగా మన యొక్క ప్రవర్తన లేనప్పుడు ఆయన పిల్లలమని ఎందుకు చెప్పుకోవాలి? ఆయన నామానికి అవమానం కలిగించడానిక? ప్రియమైన వాళ్ళరా, మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంది. దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఏ పని మనం చేస్తూ ఉన్నాం? ఎంత సేవ మనం చేస్తూ ఉన్నాం?
దేవుడు కనికరించి మనకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఏ కుటుంబంలో ఏ లోటు లేదు. కరోనా వచ్చినా ఏ కుటుంబంలో దేవుడు లోటు కలిగించలేదు, సమృద్ధిని ఇచ్చాడు. అందుకే మనకు దేవుడు అంటే లెక్కలేదు. దేవుడు కూర్చోబెడతాడు, ఒకరోజు ఏమీ లేకుండా కూర్చోబెడతాడు. గిలగిజలాడుకున్నా కూడా మనం ఏం చేయలేం. ప్రియమైన వాళ్ళారా, ఆయన చేతిలో పడుట బహు భయంకరం. ఆయన చేతిలో పడనంత వరకు మంచిదే, పడితే మాత్రం అయిపోయింది. ఇంకా మనల్ని విడిపించే నాదుడు ఉండడు. ఒకప్పుడు మనల్ని పాపం నుంచి విడిపించే నాదుడు లేకపోతే, దిక్కు తెలియని పరిస్థితిలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటే, నన్ను ఎవరు రక్షిస్తారు ప్రభువా అని మొరపెట్టుకుంటే, ఆయన మన కోసం దిగి వచ్చి తన ప్రాణముని అప్పగించి నీకు నాకు రక్షణ ఇస్తే, ఈనాడు ఆయన కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన కొరకు ఎంతవరకు ఆయన పని చేస్తూ ఉన్నాం? ఏదో రోజు రావడం పోవడం కాదు. 3 పూట్ల తినడం మన పని చేసుకోవడానికి కాదు ఆయన మనల్ని పెట్టింది. మన పనులు మనకు ఉన్నాయి, మంచిదే. కుటుంబం యొక్క పోషణ కొరకు మనం పని చేసుకోవాలి. కానీ ఆయనకి ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇవ్వకపోతే ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు నిన్ను నన్ను ఆయన సజీవుల లెక్కలో ఉంచాడు? యెహోషువను మాత్రమే ఎందుకు సజీవుల లెక్కలో ఉంచాడు? మోషేతో పని అయిపోయింది, కానీ ఆ తర్వాత పని చేయవలసిన వాడు యెహోషువ. వారిని నడిపించేవాడుగా ఉన్నాడు. ఒక సేవకునిగా సేవ చేస్తూ ఉన్నాడు. సేవకునికి ఉండవలసిన లక్షణాలు చాలా ఉన్నాయి. ఇందాకే మనము మాట్లాడుకున్నాం, తగ్గింపు అనేది చాలా అవసరం. చాలాసార్లు నేను గమనించేది ఏంటంటే, చిన్న చిన్న పనులు, మనము చేసుకోగలిగిన పనులు కూడా మనం చేయం. మందిరంలో కూర్చొని మనం చేసుకోవలసిన పనులు మనం చేయం. పిల్లల్ని పిలిచి వాళ్ళకి పని చెప్తాం. వాళ్ళని నీళ్ళు తీసుకురా, ఫ్యాన్ ఆన్ చేయి, లైట్ ఆన్ చేయి కదా, వాళ్ళకి ఎన్నైనా చెప్తాం. ఎందుకు? మనం లేచి చేసుకోలేమంటే తగ్గింపు లేదు మన కాడ. మనం చేయగలిగిన పనులు వంగి ఒక చాపెత్తలేం. అది సేవనేనా? సేవకుని లక్షణం వంగాలి. యేసు ప్రభువే సేవ చేశాడండి. వారి యొక్క శిష్యుల యొక్క పాదములు కడిగినటువంటి వాడు. పాదములు కడగాలంటే ఏం చేయాలి? వంగాలి. వారి పాదముల దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? యేసు ప్రభువు తానే పాదముల దగ్గరికి వెళ్ళి కడిగితే ఆయన కంటే గొప్పవాళ్ళం మనం. చిన్న పనులు కూడా మనం చేసుకోలేము. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. కోడికలు జరుగుతూ ఉంటాయి ఇళ్ళ దగ్గర, ఏం జరుగుతూ ఉందో ఎవరు గమనించరు. ఏదైనా అవసరమైతే గబిక్కిని తెచ్చేయడం కానీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారులే. ఇది కాదు విశ్వాసి యొక్క లక్షణం. ఇది కాదు దేవుని సేవకుల లక్షణం. నీవు నేను దేవుని సేవకులం కాదా? దేవుని సేవ కొరకు పిలువబడలేదా? గమ్మున కూర్చుందాం, అవసరం లేదు, ఏం పర్వాలేదు. మనం సేవకులం కానప్పుడు సేవ ఎందుకు చేయాలి? దేవుని పిల్లలం కానప్పుడు దేవుని పనులు మనం ఎందుకు చేయాలి? మంచిదే, మౌనంగా ఉందాం. దేవుని పిల్లలమైతే, దేవుని సేవకులమైతే మాత్రమే చేద్దాం. యెహోషువ ఆ పనిని కొనసాగించినవాడు. ప్రియమైన వాళ్ళారా, సజీవుల లెక్కలో ఉన్నాం. ఎందుకున్నాం? ఎందుకు దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు? ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. రెండవదిగా చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనం. అయితే కోరహు కుమారులు చావలేదు. ఈ చరిత్ర చాలా ఉంది, కానీ మనకు అదంతా అవసరం లేదు. నేను క్లుప్తంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మోషేకు అహరోనులకు విరోధంగా కొంతమంది లేచారు. ఎవరు? కోరహు, దాతాను, అబీరాములు ఆయనకు విరోధంగా లేచినట్టు ముందు అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు మనం చదివితే, లేవికి మునిమనుమడును, కహాతుకు మనుమడును, ఇసారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 280 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, వీరంతా కలిసి ఒక గుంపు తయారై మోషే అహరోనుల మీదకి వెళ్ళారు.
దేవుడు ఏర్పాటు చేసుకున్న మోసే అహరోనుల మీదకి వారు విరోధముగా పోగుపడినప్పుడు దేవుడు వారిని నాశనం చేయాలనుకుంటే వారందరూ నాశనం అయిపోయారు. కానీ ఇగో ఇక్కడ ఎవరున్నారు? కోరహు కుమారులు చావలేదు. కోరహు చనిపోయాడు. కోరహే విరోధంగా పాపం చేసింది. అయితే కోరహు కుమారులను దేవుడు చావనీయలేదు. వాస్తవానికి చూస్తే ఆకాను గురించి మనకు తెలుసు. ఆకాను పాపం చేసినప్పుడు వంశాన్నంతటినీ నాశనం చేశాడు దేవుడు కదా. గెహజీ తప్పు చేస్తే నీకు నీ సంతతికి కుష్ఠరోగం అన్నాడు. ఆ విధంగా కోరహు కుమారులను నాశనం చేయలేదు, వారు చావలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ కోరహు కుమారులను ఎందుకు దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు? వారు ఏం చేస్తూ ఉన్నారు? చాలాసార్లు కోరహు కుమారుల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. వారు ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారు అని. యెరూషలేము మందిరానికి ద్వారపాలకులుగా ఉన్నారు. అంతేకాదు వారు రాసిన కీర్తనలు ఉన్నాయి, చాలా కీర్తనలు వారు రాశారు. ఆ కీర్తనల్లో శ్రేష్టమైన కీర్తనలు మనం ఎరుగుదాం. 84వ కీర్తన ఒకసారి చూడండి. చాలా కీర్తనలు ఉన్నాయి. 84వ కీర్తన మనకు బాగా పరిచయమైన కీర్తన, అందుకోసం నేను దాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ కీర్తనలో వారు రాసినటువంటి మాటలు, వారు కీర్తించిన విధానం మనం చూస్తే, సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ఈ విధంగా వారు మందిరమును గురించినటువంటి శ్రేష్టతను గురించి కీర్తించారు. మందిరం యొక్క శ్రేష్టత ఎరిగినటువంటి వారు కోరహు కుమారులు. ఈనాడు మందిరం యొక్క శ్రేష్టత నీకు నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మందిరానికి రావడం లేదు, ఎందుకు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామంటే అందులో ఉన్న శ్రేష్టత మనకు తెలియదు. ఆ శ్రేష్టత, ఆ దీవెన మనకు అర్థమైతే ఎందుకు వదిలిపెట్టుకుంటాం? ఎప్పుడు వదిలిపెట్టుకోం. కానీ ఆ శ్రేష్టత అర్థం కాలేదు. ఎంత మంది మొత్తుకొని చెప్పినా, ఎంత సేవకులు చెప్పినా, వాక్యమంతా 10 సార్లు చదివినా మనకు దేవుని మందిరముకున్న శ్రేష్టత అర్థం కాలేదు. అందుకోసమే దేవుని మందిరంలో మనం కనబడడం లేదు. కానీ కోరహు కుమారులు వారు ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారు, ఎప్పుడూ అక్కడే ఉండేవారు. కానీ వారేమంటూ ఉన్నారు? నీ మందిరం, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అంతసేపు అక్కడే ఉండిపోయారు. కానీ వారి గమనం ఎక్కడుంది? నీ మందిరావరణాలను చూడాలి ప్రభువా. ఆ మందిరంలో ఉన్న శ్రేష్టత వారి ఎరుగురు. కింది మాటలు మనం చూస్తే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నారు. ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని వారికి అర్థమైంది. కాబట్టి వారు వెళ్తూ ఉన్నారు. మనకేమర్థమైంది? ఒక గంట గడిపితే నేను ఎంతో నష్టపోతున్నాను అని అర్థమైంది మనకు. ఆ గంటలో నేను ఎంతో సంపాదించుకుంటాను. ఆ గంటలో నాకు ఎన్నో పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, నేను చాలా బిజీ కదా. ఇది మనకున్న శ్రేష్టత, మనకు అర్థమైన శ్రేష్టత. కానీ కోరహు కుమారులు వారికి అర్థమైంది, నీ మందిరావరణం మాకు చాలా రమ్యంగా ఉంది, ఒక దినం అక్కడ గడిపితే చాలు, 1000 దినముల కంటే శ్రేష్టము అని. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి కీర్తన వారు పాడగలుగుతూ ఉన్నారు. ఇంకొక కీర్తన వారిని చూస్తే 42వ కీర్తన చూడండి. అది కూడా వారు రచించిన కీర్తననే, కోరహు కుమారులు రాసిన కీర్తన. 42వ కీర్తన మొదటి వచనం మనం చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూడండి వారి ఆశ. అది కోరహు కుమారుల యొక్క కీర్తన. వారు కీర్తించేవారుగా, ఘనపరిచేవారుగా ఉన్నారు. అందుకోసమే దేవుడు వారిని సజీవుల లెక్కలో ఉంచాడు. కోరహు వారి తండ్రి చనిపోయాడు. వారి తండ్రి భయంకరమైన మరణానికి అప్పగించబడ్డాడు. కానీ కోరహు కుమారులు చావలేదు. వారు దేవుని నామమును కీర్తించడానికి, దేవుని యొక్క మందిరం యొక్క శ్రేష్టతను తెలియజేయడానికి వారు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నారు. నిన్ను నన్ను దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు. దేవుని మందిరం యొక్క శ్రేష్టత నీకు నాకు అర్థం కాకపోతే మన పిల్లలకు మనం ఏం చెప్పగలం? వారికి ఎప్పుడు అర్థం కావాలి దేవుని యొక్క మందిర శ్రేష్టత? వారు ఎందుకు దేవుని మందిరంలో కనబడరు అంటే మనకే తెలియదు, వారికి ఏం చెప్పగలం? వారికి శ్రేష్టత అర్థమైతే
వారు దేవుని మందిరంలో కనబడతారు. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. ఎందుకు అంటే ఇదిగో దేవుని యొక్క మందిర శ్రేష్టతను మనం తెలుసుకోవడానికి, దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ గొప్ప విషయాలను మనం తెలుసుకోవాలని దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సజీవుల లెక్కలో ఉంచాడు? మనం ఏం ఆలోచించుకుంటూ ఉన్నాం? ఎందుకు సజీవుల లెక్కలో ఉంచాడని మనం అనుకుంటూ ఉన్నాం? ఆలోచన చేసుకోండి. చూడండి, మూడవదిగా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు పరిచయమైన వ్యక్తులే. రూతు గ్రంథానికి వద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాడు. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటైన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఈ యొక్క విషయాలు మనం ఎరిగినటువంటి విషయాలే. మరి నయోమి యొక్క కుటుంబం గురించి చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. ఎలీమెలకు అనే ఒక వ్యక్తి మరి బెత్లెహేములో కాపురం ఉన్నటువంటి వాడు, రొట్టెల ఇల్లు, దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి వాడు. కానీ కరువు వస్తుందని విన్నాడు. ఇంకా కరువు రాలేదు. ఆ కరువు వస్తుందని తెలిసి ఆ బెత్లెహేమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. ఆయన కుటుంబం. బెత్లెహేములో ఇంకెవరు లేరా? చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కరువు రాదా? వీళ్ళకు వచ్చిన కరువు వాళ్ళకు రాకుండా పోదు. కానీ వీరు మాత్రమే ఆలోచించుకొని, అక్కడ ఒక మాట ఏముంటుందంటే కింది వచనాల్లో ఆమె ఒక మాట అంటుంది చూడండి, 21వ వచనం. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసి. అంటే పోయేటప్పుడు ఏముంది? వీళ్ళకు సమృద్ధి ఉంది, కరువు వస్తుందని తెలుసు, సమృద్ధి ఉంది. ఇంకా బాగున్నప్పుడే వెళ్ళిపోదాం. ఎక్కడికి పోతున్నారు? పోని మోయాబు దేశానికి. శాపగ్రస్తమైన దేశం అది. ఆ మోయాబు దేశానికి వెళ్ళాలని నిశ్చయించుకొని చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. చాలా బుద్ధిమంతులం. వీరికి ఒక్కరికే బుద్ధి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు, వాళ్ళు ఇక్కడే బెత్లెహేములో ఉండి చావని, మనకెందుకు, మనం మాత్రం మోయాబు దేశానికి వెళ్ళిపోదామని చాలా చక్కగా ప్రయాణమై సంతోషంగా వెళ్ళారేమో. కానీ అక్కడికి పోయిన కొంతకాలానికి ఎవరు చనిపోయారు? ఎలీమెలకు, నయోమి యొక్క భర్త చనిపోయినాడు. అప్పుడు అందుకే అనింది, అప్పుడైనా ఆలోచన చేయాలి. ఏమని? ఎందుకు ప్రభువా మా కుటుంబంలో ఇది సంభవించింది? ఒక విశ్వాసి ప్రశ్నించుకోవాలి. ఎందుకు? ఎవరైనా చనిపోయినా, జన్మనిచ్చినా, కింద పడినా, ఏది జరిగినా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు ప్రభువా అని. ఆమె వేసుకోలేదు ఆ ప్రశ్న. ఇంకేం చేసింది? అక్కడికి ఊరుకుండక 2 కుమారులకు మోయాబు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసింది. అన్యురాళ్ళని ఇచ్చి పెళ్లి చేసింది. ఇంకా ఘోరమైన పనులు చేయడానికే సిద్ధపడింది. కానీ ఏమాత్రము తనను ప్రశ్నించుకుంది కాదు. ఇదే ఈనాడు దేవుని పిల్లలకు ఉన్నటువంటి లక్షణం. ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా సరి చేసుకోకపోగా ఇంకా మొండితనంగానే వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు కనికరం కలిగిన వాడు. కనికరం కొంతవరకే ఉంటుంది. 10 ఏళ్ళు చూసినాడు దేవుడు, 10 సంవత్సరాలు చూసినాడు. 10 సంవత్సరాల్లో ఏమైనా నయోమిలో మార్పు వస్తుందా అని? ఏ మార్పు రాలేదు, అలాగే ఉంది. ఏం చేసినాడు ఆయన? 2 కుమారులను కూడా తీసుకున్నాడు. వారిద్దరు కూడా చనిపోయినాయి. ఇంకా మిగిలింది ఎవరు ఇప్పుడు? నయోమి ఒక్కతే. కోడళ్ళు ఉన్నారు, మంచిదే. కానీ నయోమి ఒక్కతే మిగిలింది. ఎందుకు ఆమెను సజీవుల లెక్కలో ఉంచాడు దేవుడు? ఎందుకు ఆమెను మాత్రమే ఉంచాడు? అందరూ వెళ్ళిపోయారు. భర్త చనిపోయాడు, కుమారులు కూడా చనిపోయారు. నిజంగా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే, ఈ మధ్యనే బేస్తవారం, అందుకే ప్రతి కూడికకు వస్తే మనం ఆశీర్వదించబడతాం.
బేస్తవారం బైబిల్ స్టడీగా మాట్లాడుకుంటూ మరి బైబిల్ గ్రంథాన్ని మనము సత్యవాక్యమును విభజించి బోధించమని తిమోతి చెప్పిన ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట మేము ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే బైబిల్లో కొత్త నిబంధన పాత నిబంధనను మరి పాత నిబంధనను కూడా 3 భాగాలుగా చేశారు. 39 గ్రంథాలు ఉన్నాయి. వాటిని 3 భాగాలుగా చేసినప్పుడు 17 గ్రంథాలు చరిత్ర, మరి 5 గ్రంథాలు పద్య భాగాలుగా ఉన్నాయి. మరి 17 ప్రవక్తల గ్రంథాలుగా మనం చూస్తాం. ఎందుకు ఇవి చెప్పుకుంటూ వస్తున్నానంటే చరిత్ర అనేది గతించిపోయినటువంటి సంగతులు తెలియజేస్తూ ఉంది. మరి ప్రవక్తల గ్రంథాలు జరగబోయే సంగతులను సూచిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా మొదటి 5 అధ్యాయాలు చరిత్ర, క్రైస్తవుల చరిత్ర, సంఘ చరిత్ర మనం చూస్తాం. ఆ తర్వాత చివర ప్రకటన గ్రంథం ప్రవక్త గ్రంథం, అది ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం. ముందు ఏమి జరగబోతోందో రాయబడింది. ఆ మధ్యలో ఉన్న పత్రికలే ఈనాడు జరుగుతున్నటువంటి సంగతులు. అంటే జరిగిపోయిన సంగతులు ఉన్నాయి, జరగబోయే సంగతులు ఉన్నాయి, జరుగుతున్న సంగతులు కూడా దేవుని గ్రంథంలో ఉన్నాయి. జరిగినటువంటి సంగతులు ఎందుకు రాశాడంటే మనకు బుద్ధి కలగడానికి రాశాడు. ఆ మాట చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను. ఇవన్నీ నయోమి విషయం అయితేనేమి, మరి యెహోషువ విషయం అయితేనేమి, కోరహు కుమారుల విషయం అయితేనేమి, ఇవన్నీ ఎందుకు ఈనాడు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే నీకు నాకు బుద్ధి కలగడానికి. వారు చేసిన పని మనం కూడా చేయకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ నయోమి ఇంతగా చేసిన దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే ఆమెను సజీవుల లెక్కలో ఉంచిన కారణం ఏంటి అంటే అన్యురాలైనటువంటి రూతు యొక్క రక్షణ కొరకు. మనకు తెలుసు రూతు ఆమెను వదిలిపెట్టలేదు కదా. ఓర్పు ఆయన చేసింది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు ఆమెను హత్తుకొనింది. నీ జనమే నా జనం అని ఆమెను హత్తుకుంది. ఆమె యొక్క జీవిత చరిత్ర మనకు వాక్యం తెలిసిన వారికి తెలుసు. మెట్టుకు నయోమిని సజీవుల లెక్కలో దేవుడు ఉంచడానికి గల కారణం ఇదిగో రూతు యొక్క రక్షణ. మోయాబీయురాలైనటువంటి రూతును, అన్యురాలైనటువంటి రూతును దేవుని సన్నిధానానికి నడిపించడానికి నయోమిని సజీవుల లెక్కలో ఉంచాడు. నయోమి కూడా ఆ పని చేయగలిగింది. నయోమి కూడా ఆ పని చేసింది. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది. ఈనాడు మనమే సరి అయిన వాక్య ప్రకారం మనం నడుచుకోవడం లేదు. ఇంకా మన ఇంటిలో ఉన్న పిల్లలు, మన కొడుకులు, కుమారులు, కోడళ్ళు, మన అల్లుళ్ళు వారెట్లా వాక్య ప్రకారం నడుచుకుంటారు? మనమే వాక్య ప్రకారం నడుచుకోలేదు. కానీ నయోమి అంత జరిగిన దేవుని భయం ఆమెలో ఉంది. దేవుని గురించిన భయం ఆమెలో ఉంది. అందుకే ఆ భయభక్తుల్లో నయోమిని రూతుని పెంచింది. అందుకే ఆమె దేవుణ్ణి తెలుసుకోగలిగింది. దేవుని అందరి భయభక్తుల్లో పెరిగింది. ఇంకొక శ్రేష్టమైన సంగతి ఏంటంటే ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే ఆ రూతు ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి పంపించబడ్డాడు. రూతు వంశములో నుంచే మరి యేసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తాం. రూతు ద్వారా ప్రియమైన వాళ్ళరా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు. ఎప్పుడు మనం ఆయన వైపుకు తిరిగితే, ఆయన మనల్ని ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడో తెలుసుకొని ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కానీ ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోకపోతే మాత్రం ఆయన శాపానికే గురైపోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా సజీవులే కదా నిన్ను స్తుతించారు. దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచిన కారణం ఏంటి? ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడు? యెహోషువను సజీవ లెక్కలో ఉంచాడు. మోషేని తీసుకున్నాడు, అనేక మందిని తీసుకున్నాడు, కానీ యెహోషువను సజీవ లెక్కలో ఉంచాడు. కారణం నాయకత్వం వహించి దేవుని పిల్లలను నడిపించడానికి, దేవుని యొక్క సేవ చేయడానికి. అలాగే కోరహును దేవుడు తీసుకున్నాడు, కానీ కోరహు కుమారులు చావలేదు. వారిని సజీవ లెక్కలో ఉంచాడు. వారి ద్వారా దేవుని యొక్క మందిర శ్రేష్టతను మనకు తెలియజేయడానికి దేవుడు వారిని సజీవ లెక్కలో ఉంచాడు. వారు దేవుణ్ణి కీర్తించారు, దేవుణ్ణి మహిమపరచగలిగారు. మన ద్వారా దేవుడు కీర్తించబడాలి, దేవుడు ఘనపరచబడాలి. అలాగే నయోమి జీవితాన్ని కూడా మనం చూస్తే ఇదిగో అన్యురాలైన రూతును ఆమె దేవుని సన్నిధానానికి నడిపించింది. మనం ఎంతమందిని నడిపిస్తూ ఉన్నాం? ఎవరా రూతు?
ఆమె కోడలు, అంటే తన ఇంటి వారే. మొదట మన ఇంటి వారిని మనము దేవుని సన్నిధానానికి నడిపించాలి. వారికి దేవుని యొక్క వాక్యము వినిపించడం కాదు, వారి దగ్గర మనము సాక్షులంగా ఉండాలి. మన ప్రవర్తననే వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. నయోమి చరిత్ర అంతా మనం చదివితే నిజంగా ఆమె ఎంత మంచి జీవితం కలిగి ఉందో కానీ ఆమె రూతును ఎప్పుడు ఏమని పిలుస్తూ ఉంది? నా కుమారి, నా కుమారి. ఆమె కూడా ఒక తల్లిలాగా ఆమెను చూసింది. ఆ అత్తకు ఎంతో గౌరవం ఇచ్చింది రూతు. కారణం ఏంటి? ఆమె అలాగ పెంచగలిగింది. ప్రియమైన వాళ్ళారా, అందుకోసమే మంచి ఆశీర్వాదం ఆమె పొందుకోగలిగింది అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక 2 విషయాలు చాలా క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, అందులోనికి నేను లోతుగా వెళ్ళడం లేదు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. ఏలియాను గురించిన సంగతులు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. మరి అనేక మంది ప్రవక్తలు చనిపోయారు. అనేక మంది ఈయన కంటే ముందున్న ప్రవక్తలు చనిపోయారు. కానీ ఈయన నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటా ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈయనొక్కడనే సజీవుల లెక్కలో ఉంచాడు అంటే, ఏలియాను గురించి ఇంతకు పూర్వం ఒకసారి మనం ధ్యానం చేసినట్టు నాకు జ్ఞాపకం. ఏలియా అంటే త్రిప్పేవాడు. ఆయన అనేకులను, ఒక ప్రవక్త అనగా ఆయన ప్రజలను దేవుని వైపుకు త్రిప్పేవారే ప్రవక్తలు. కాబట్టి తన యొక్క సేవను ఆయన సంపూర్ణంగా చేసినటువంటి వాడు. ఏలియా అనేకులను దేవుని వైపుకు త్రిప్పవలసి ఉంది, అనేకులను త్రిప్పినటువంటి వాడుగా మనం చూస్తాం. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులు వారు దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి విరోధంగా వారు పాపం చేస్తూ ఉంటే వారిని దేవుని వైపుకు త్రిప్పినటువంటి వాడు ఏలియా. ఎంతమందిని మనం దేవుని వైపుకు త్రిప్పగలుగుతూ ఉన్నాం? ఎంతోమంది దేవుని పిల్లలే వెనకంజ వేసిన వారు ఉన్నారు. వారిని గురించిన చింత మనకుందా? వారు దేవుని వైపుకు తిరగాలనే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నామా? అది మన బాధ్యత కాదులే అనుకుంటూ ఉన్నామా? అది మన బాధ్యత అవునో కాదో దేవుడే నిర్ణయించవలసిన. ప్రతి విశ్వాసికి దేవుడు ఆ బాధ్యత అప్పగించాడు. ఏలియా తప్పిపోయినటువంటి ఇశ్రాయేలును, దేవునికి దూరమైన ఇశ్రాయేలును దేవుని వైపుకు త్రిప్పినటువంటి వాడు. మనము ఎంతమంది దిగజారిన వారిని దేవుని వైపుకు త్రిప్పగలుగుతా ఉన్నాం? ఈనాడు ఇంతమంది కనపడలేదు, వీరు ఎందుకు కనపడలేదా అన్న దిగులు మనకుందా? ఏనాడైనా ఇక్కడ కనపడిన వారిని గురించి మనం విచారించుకున్నామా? వారి గురించి ఎప్పుడైనా ఆలోచన చేశామా? మనం ప్రతి ఒక్కరికి దేవుడు ఆ బాధ్యత అప్పగించాడు. చివరిదిగా చూడండి, మరి యోహాను గ్రంథం, యోహాను సువార్త, సమయం అయిపోతూ ఉంది కనుక యోహాను సువార్త 21వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుకుంటే, యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు అనెను. కాబట్టి ఆ శిష్యుడు చావుడను మాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావుడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాడు. పేతురుతో సంభాషణ మనం ఇక్కడ చూస్తాం. యేసు ప్రభు వారు పేతురుతో సంభాషించిన సంభాషణ మనం చూస్తాం. అప్పుడు పేతురు అడుగుతూ ఉన్నాడు కదా, ఆయన ప్రియ శిష్యుడైన యోహాను గురించి అడిగినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని అన్నాడు. కానీ ఏమంటా ఉన్నాడు? అతడు చావడను మాట అతడు చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. అతడు చావడని యేసు ప్రభు అయితే చెప్పలేదు, కానీ అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేమి అన్నాడు. కానీ తర్వాత శిష్యులందరూ హతసాక్షులు అయిపోయారు, కానీ యోహాను మాత్రమే మిగిలిపోయాడు. యోహాను మాత్రమే సజీవ లెక్కలో ఉన్నాడు. ఆ సజీవుల లెక్కలో ఉన్నటువంటి యోహాను ప్రకటన గ్రంథాన్ని రచించాడు. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను చూచినటువంటి వాడు యోహాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే,
యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షతను మరి యోహానుకు దేవుడు అనుగ్రహించి ముందున్న దినాలలో ఏమి జరగబోతా ఉందో దేవుని యొక్క గ్రంథంలో మన కొరకై రాయించి పెట్టాడు. యోహాను భక్తుణ్ణి దేవుడు సజీవుల లెక్కలో ఉంచిన కారణం ఏంటి అంటే దేవుని మరి ముందు జరగబోయే సంగతులు మనము తెలుసుకోవడానికి ఆయనను సజీవుల లెక్కలో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఇలా ఎంతోమంది భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే వారిని దేవుడు సజీవుల లెక్కలో ఉంచడానికి గల కారణాలు ఉన్నాయి. నిన్ను నన్ను దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు. మనం ఇంకా చావలేదు, మనం బ్రతికి ఉన్నాం. ఎందుకు చావలేదు, ఎందుకు బ్రతికి ఉన్నాం? ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉన్నామా? దేవుడు కొన్ని ఉద్దేశములు కలిగి మనల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు. యెహోషువ మరి ఆయన సజీవుల లెక్కలో ఉంచింది వారిని నడిపించాలని, దేవుని యొక్క సేవ చేయాలని. యెహోషువ ఆ విధంగా నడిపించగలిగాడు, ఆ విధంగా సేవ చేయగలిగాడు. కోరహు కుమారులను ఆయన చావునేయకుండా బ్రతికించింది ఆయన మందిర యొక్క శ్రేష్టతను తెలియజేయాలని, ఆయనను కీర్తించాలని, ఆయనను మహిమపరచాలని వారు ఆ విధంగా చేసినారు. అంతేకాదు నయోమి విషయంలో కూడా దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఎందుకు సజీవుల లెక్కలో ఉంచాడో ఆ యొక్క చిత్తాన్ని ఆమె నెరవేర్చగలిగింది. రూతును మరి దేవుని దగ్గరకు నడిపించింది నయోమి. అలాగే ఏలియా కూడా అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పినటువంటి వాడు. ప్రియమైన వాళ్ళారా, మరి మనల్ని కూడా దేవుడు లెక్కలో ఉంచాడు. ఎందుకు ఉంచాడో తెలుసుకోవడం ఒక్కటే కాదు, ఆ పనిని సంపూర్ణం చేయవలసిన వారమై ఉన్నాం. మనకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో బాగా సంపాదించుకొని ఏమంటా ఉన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటా ఉన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నాను, నీవు సంపాదించింది ఎవని వాగను? మన ప్రాణం ఆయన చేతిలో ఉంది. చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా, ఈ గుండె ఎటు కొట్టుకుంటుంది? లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి లబ్ అని కొట్టుకున్నాక మళ్ళీ దేవుని వైపు చూస్తుందంటే గుండె, మళ్ళీ డబ్బు అని కొట్టుకోమంటావా వద్దా నాయన, కొన్ని సార్లు లేరా అంటే అయిపోయింది మన పరిస్థితి. అంతే, అది మన జీవితం. ఈ ఇంత జీవితానికి మనం ఎట్లా బతుకుతున్నామో మనకే తెలుసు. ఈ ఇంత జీవితానికే మనకి ఎన్నో కదా. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నాను, సజీవుల లెక్కలో ఉంచాను, కానీ నువ్వు గర్విస్తూ ఉన్నావు. తిను త్రాగు అని నీ గురించే ఆలోచన చేస్తూ ఉన్నావు. ఇంకా చాలు నాయన, వచ్చేయి. ఆ లెక్కలో ఉన్నామేమో పరీక్ష చేసుకున్నాం. ఆ లెక్కలో ఉంటే బహుభయంకరం. అంతేకాదు లూకా సువార్త 13వ అధ్యాయంలో దేవుడు ఒక అంజూరపు చెట్టును నాటినట్టుగా మనం చూస్తాం. 3 సంవత్సరాల నుంచి ఫలాలు ఆశించినాడు, కానీ ఏమాత్రం ఫలాలు దొరకలేదు. కానీ తోటమాలి అన్నాడు, ఇంకొక సంవత్సరం ఉండని ప్రభా, అది ఫలిస్తే సరి, లేకపోతే నరికేద్దాం. దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. మనం ఫలించాలని, ఆయన కొరకు ఫలించాలని సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన ఇచ్చిన సమయం కూడా అయిపోయిందేమో, ఇంకా చాలే నరికే అంటే గొడ్డలి చెట్టు వేరన ఉంచబడింది. ఒక్కసారి అంటే అయిపోయింది, నరికివేయబడతాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఎందుకు బ్రతికించాడో ఆలోచన చేసుకుందాం. ఊరికే మనపాటికి మనం తిరగడానికి, మనపాటికి మన కుటుంబానికి కొరకు జీవించడానికి కాదు దేవుడు సజీవ లెక్కలో పెట్టింది. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మొదట ఆయన నీతిని వెదకాలి, ఆయన రాజ్యాన్ని వెదకాలి. ఇవన్నీ దేవుడే ఇస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? వీటి కోసం ప్రాకులాడుతూ ఉన్నాం, వాటిని పోగొట్టుకుంటూ ఉన్నాం. అయితే లోకస్తులా పనిచేస్తే బాగానే ఉంది, దేవుని పిల్లలమని చెప్పుకొని, విశ్వాసులమని చెప్పుకొని మనం ఆ పని చేస్తే మాత్రం దేవుడు ఊరికే ఉండేవాడు కాదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఎంతో ప్రేమతో మన కొరకు తన ప్రాణాన్నే సిలువలో అప్పగించాడు. ఆ ప్రాణాన్ని అప్పగించడానికి ఎంత మాత్రం వెనకాడలేదు. మన కోసం ఉమ్మి వేయించుకోవడానికి వెనకాడలేదు. కొరడాతో కొట్టించుకోవడానికి వెనకాడలేదు. ఆ యెరూషలేము వీధులలో ఈడవబడ్డానికి వెనకాడలేదు. అవమానపరుస్తూ ఉంటే వెనకాడలేదు. ఎందుకు?
ఈనాడు ఆయనకు అవమానకరంగా జీవించడానిక? ఆయన సేవ చేయకుండా ఉండడానికి? ఎందుకు నేను సజీవ లెక్కలో వచ్చాడు? మన పాటికి మనం జీవించడానికి కాదు. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు సిగ్గుతో ఆయన దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి. కనీసం ఆ పరలోక రాజ్యంలో అడుగుపెట్టగలిగే స్తోమత, ఆ స్థితి దేవుడు నీకు నాకు ఇస్తే స్తోత్రం. ఒకవేళ నా జీవితాలు ఆయనకు అసహ్యం పుట్టించి విడవబడే గుంపులో మనల్ని చేర్చితే మన పరిస్థితి ఏమిటో ఆలోచన చేసుకున్నాం. ఎందుకంటే ఆయన ఆశించిన రీతిగా మనం జీవించడం లేదు. ఆయన ఆశకు తగిన విధంగా మన జీవితాలు లేవని మనం ఒప్పుకోవాల్సిందే. మనల్ని మనం సరి చేసుకుందాం. ఆయన ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడో తెలుసుకుందాం. ఆయన కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున సజీవుడినైనా నిన్ను స్తుతించున్నాను అన్నటువంటి మాట మాకు జ్ఞాపకం చేశారు నాయన. మేము ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నాం. మేము ఇంకా చావలేదు, బ్రతికి ఉన్నాం. ఎందుకో మేము తెలుసుకోగలుగుతాం. మీ ఇష్టానుసారంగా మేము జీవించగలుగుతాం. నాయన, మీ కొరకు మంచి తీర్మానములు చేసుకొని నాయన నమ్మకంగా జీవించగలుగుటకు సహాయం చేయమని, వెళ్తూ ఉండగా మాతో ఉండమని, ఈ యొక్క విపరీతమైన ఎండలు ఉన్నాయి, ఎండబారి నుంచి మమ్మల్ని తప్పించమని, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం.